ఎస్ ఇంకేంటి విశేషాలు? ప్రదీప్ గారు ఎలా ఉన్నారు? ప్రస్తుతానికి ఇప్పటివరకు బానే ఉన్నాను. తర్వాత ఏమైద్దో నేను చెప్తా. ఏమైంది? రోజు రొటీన్ గా మీరు క్వశ్చన్స్ అడిగి మేము ఆన్సర్స్ చెప్పి కొంచెం రొటీన్ అయిపోతుంది. అందుకని వాళ్ళు కొంచెం వెరైటీగా ట్రై చేస్తున్నారు. ఏమిటి? ఇన్కమింగ్ కాల్ అవుట్ గోయింగ్ కాల్ మారుతుంది అంతేగా? ఇన్కమింగ్ కాల్ ఫ్రమ్ మీ అండ్ అవుట్ గోయింగ్ కాల్ ఫ్రమ్ యూ. ఓ మై గాడ్, మీరు నన్ను క్వశ్చన్లు అడుగుతారా? పర్మిషన్. అయ్యో భలేవారే, అడగచ్చు తప్పకుండా. మ్యాథమెటిక్స్ కి జనరల్ నాలెడ్జ్ కి సంబంధం లేని అడిగితే పర్లేదు, కంఫర్టబుల్. అలాంటివి ఏం కాదు. అయితే ఓకేనా? సూపర్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంటీఎం. ఎంటీఎం గులాబ్ జామ్ కాదు, కొత్తగా ఉంది కదా. ఎంటీఎం అంటే మౌనికాతో మాటలు. బాగా ప్లాన్ చేశారు, వెరీ గుడ్, సూపర్. ఇవాళ మన షోకి ఒక గెస్ట్ రాబోతున్నారు. గెస్ట్ అని పిలవాలా, హీరో అని పిలవాలా, యాక్టర్ అని పిలవాలా, యాంకర్ అని పిలవాలా, ఇంకేమని పిలవాలి నాకు ఏం అర్థం కావట్లేదు. వచ్చి నాకు మీరే చెప్పండి. ప్రదీప్ అని పిలవండి, వచ్చేస్తాడు. లెట్స్ ఇన్వైట్ హిమ్. హి ఇస్ నన్ అదర్ దాన్ మన పెళ్లి కాని ప్రదీప్. మన పెళ్లి కాని ప్రదీప్. పెళ్ళంటే నువ్వెళ్ళి కోతిలో పడద్దుగా. వెరీ గుడ్, వెల్కమ్ అండి, వెల్కమ్. వెల్కమ్ టు ద షో. నేను చెప్పాలండి, ఇక్కడ మీరే యాంకరింగ్ చేసి అక్కడ మీరే యాంకరింగ్ చేసి. దిస్ ఇస్ అలవాట్లో పొరపాటు, సాంబార్లో కాదు. వెరీ గుడ్. ఎంటీఎం షోకి నన్ను పిలిచినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా ఎదురు చూస్తూ ఉన్నాను. ఐ వాస్ లైక్ వెయిటింగ్. కొంచెం ఒక 2 minutes గ్యాప్ ఇస్తే. ఈ 100 ఎపిసోడ్స్ నేను ఎన్నో సార్లు చూసాను టీవీలో, చాలా సార్లు ఎక్సైట్మెంట్ లోనే. థ్యాంక్ యూ, సూపర్. వెల్కమ్ టు మై షో అండి. నిజంగా వచ్చారా? నాకు అసలు నమ్మబుద్ధి కావట్లేదు. ఏదో ఒకసారి ఏదో ఒకసారి గిల్లండి చూసా. నిజమే నిజమే, ప్రదీప్ వచ్చేసారు. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? చాలా బాగున్నానండి, చాలా అద్భుతంగా సాగుతుంది. అంత అద్భుతంగా ఉంది. ఎక్స్ప్రెస్ రాజాలో అప్పుడప్పుడు స్టూడెంట్స్ వస్తూ ఉంటారు, సో వాళ్ళని కలుస్తూ ఉంటాను కాబట్టి చాలా హ్యాపీగా ఉంటుంది. నాకంటే పెద్దవాళ్ళు అన్నారని కొంచెం పద్ధతిగా ఫస్ట్ క్వశ్చన్ ప్లాన్ చేశాను. ఫస్ట్ తోటే పద్ధతిగా ఉంటుందా? ఓకే, ఫస్ట్ మీరు అమ్మాయిలు, మీ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఉంది కాబట్టి అమ్మాయిల గురించి ఒక క్వశ్చన్. అది బయట ఊరికే రూమర్, అంత సీన్ లేదు మనకి. అబ్బా, ఎవరికి తెలియదండి. సరే, ఒక అమ్మాయిని చూడంగానే ఫస్ట్ ఏం నోటీస్ చేస్తారు మీరు? స్మైల్. స్మైల్. క్లాప్ క్లాప్. ఏంటి స్మైల్? నెక్స్ట్ కదా, మీ ఫ్యాన్ అయ్యి ఉండి ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే మరీ బోర్ అయిపోతారు కదా. కదా కొంచెం వెరైటీగా. సూపర్. సరే, మీ మొబైల్ రింగ్ టోన్ ఏంటి? భద్రం, బి కేర్ఫుల్ బ్రదరు. ఆర్ యు ష్యూర్? అదే నడుస్తుంది ఇప్పుడు, ప్రస్తుతం ఇదే నడుస్తుంది. ఇప్పుడు ఒక నేషన్ వాంట్స్ టు నో క్వశ్చన్ అడుగుతా. నేషన్ వాంట్స్ టు నో. నేషన్ వాంట్స్ టు నో. హోల్ నేషన్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అందరికి తెలియాలంటే. ఓకే, ద హోల్ నేషన్ వాంట్స్ టు నో. HOLE హోల్. అసలు ప్రదీప్ కి గొంతు నొప్పి రాదా? గొంతు నొప్పి వస్తుంది, వచ్చినప్పుడు వాయిస్ మారుతుంది, ఎవరికి తెలియదు. ఎవరికి అర్థం కాదు, మేనేజ్ చేయగలుగుతున్నారు అంటే అలా డౌట్ వచ్చేప్పుడల్లా నవ్వుతా. ఎప్పుడైనా ప్రదీప్ నవ్వాడంటే ఏంటి అర్థం? కాదు, ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఆన్సర్ రాకపోయినా రాయం. మా దేవుడు నువ్వేనయ్యా, మా కోసం పుట్టావయ్యా. ఇప్పుడు ఏంటి ఎవరికో సైకిల్ చేస్తున్నారు? అంటే సర్ప్రైజ్ అన్నమాట. షోలో సర్ప్రైజెస్ ఉండాలి కదా మరి. సర్ప్రైజ్. హలో, హాయ్. సో నన్ను గుర్తుపట్టారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మిమ్మల్ని అంటే అలా కాదు. సో హాయ్, ఐఎమ్ ప్రదీప్ సిస్టర్ ప్రపూర్ణ. అవునా? అక్క అక్క. అయ్యో, మా అక్కగారు భలేవారే. నాకు తెలియదు, ఆవిడ చెప్పేది షాక్. సో ప్రదీప్ చిన్నప్పటి నుంచి బాగా అల్లరి చేస్తుంటాడు. ఎవరు చిన్నప్పుడు? నీ చిన్నప్పుడు, నా చిన్నప్పుడు. ఓకే, సో మా అబ్బాయికి ప్రదీప్ ఒక రైమ్ నేర్పించారు. ఓహో, ఓకే. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, ప్రదీప్ మామ సూపర్ స్టార్. సో తను అది స్కూల్ కి వెళ్ళి కూడా అదే రైమ్ చెప్తున్నాడు. సో ఇప్పుడు అమెరికాలో అదే చెప్తే అన్నారంట.
సో ఇప్పుడు మీ సిస్టర్ మధ్యన అంటే నేను మీ మధ్యన జరిగిన ఇన్సిడెంట్స్ ఫన్నీ ఇన్సిడెంట్స్ చెప్పాలి ఒకటి మా కోసం. అంటే చాలా జరుగుతాయి. అండ్ ఇప్పుడున్న ప్రస్తుతం అయితే అబ్రాడ్ లో ఉంటారు కాబట్టి అప్పుడప్పుడు వస్తారు, అప్పుడప్పుడు మధ్యలో వస్తే వెళ్తూ ఉంటారు హాలిడేస్ కి. ఫనీ అంటే ఏం లేదు, బాగా కొట్టుకునే వాళ్ళం చిన్నప్పుడు, అసలు మామూలుగా అయ్యేవి కదా గొడవలు. ఆల్మోస్ట్ రెస్లింగ్ WWF ఉంటుంది కదా, లేకపోతే మా అక్క అనేది. ఈ తన్నుడు కార్యక్రమంలో డోర్ తీసి మా మమ్మీ గారి మా డాడీ గారి లోపలికి రూమ్ లోకి ఎంటర్ అయినప్పుడు సౌండ్లు వస్తున్నాయి. అప్పుడు లాస్ట్ షాట్ ఎవరిదైతే అవతలడికి పనిష్మెంట్ అనమాట. నేను అప్పుడు అక్కనే కొడతావురా నువ్వు, కాదమ్మా నేను లాస్ట్ షాట్ ఒక్కటే నేను కొట్టా. అయినా సరే సో చాలా సార్లు మంచం కింద దాంకోవడం ఇలాంటివి జరిగాయి. సో దట్ ఇస్ ద మోస్ట్ మెమరబుల్. థ్యాంక్స్ ఫర్ షేరింగ్. ఏది పండు గారు కొంచెం టచ్ అప్ బానే ఉంది, పర్లేదు. నిజంగా మీకు కావాలా? నా గురించి అడుగుతున్నా నేను. మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? అది నా కోసం ఒక 2 lines. అరే చూసినా హృదయాన్ని అరే కలిసినా అటు చూసి పాడతారేంటి? సిగ్గు మీ మైండ్ సెట్ డిసైడ్ చేయడానికి ఒక క్వశ్చన్ అడుగు. ఓకే ప్లీజ్. మీకు ఎక్కువ ఏ కలర్ అంటే ఇష్టం? ఎక్కువగా బ్లాక్, రెడ్ అండ్ బ్లూ. బ్లాక్, రెడ్, ఫస్ట్ ఆఫ్ బ్లాక్. బ్లాక్ ఎక్కువ ఇష్టము, బట్ బ్లూ అండ్ రెడ్ కూడా ఇష్టం. సో షఫల్ అవుతూ ఉంటుంది. మూడిటికి ఫస్ట్ ర్యాంక్. ఇంకొక నాకు పర్సనల్ డౌట్ అన్నమాట, మీకు ఎప్పుడైనా కోపం వస్తుంది అసలు? మాక్సిమం పక్కన వాళ్ళని అడిగితే తెలుస్తుందేమో. అడగండి ఎవరైనా, అంత ఈజీగా రాదు. ఎందుకంటే ఎప్పుడు రాదు, సెట్స్ లో గానీ ఎప్పుడు ఎక్కడ ఇంట్లో కూడా రాదు. ఎలా మేనేజ్ చేస్తారు అలా కోపం వచ్చినా కూడా? కోప్పడితే ఏమొస్తుంది? అదొక ఫీలింగ్ కదా. ఇప్పుడు ఆనందం అయితే ఏమైతుంది? ఆనందం వస్తుంది. కోపం వస్తే ఎదుటోడిని భయపెడుతున్నాం అని మన బిల్డప్ తప్ప దానివల్ల ఏ ఉపయోగం లేదు. కోపంలో ఇట్ ఈస్ యువర్ ఓన్ లాస్. సరే ఇంకొక పర్సనల్ క్వశ్చన్ అడుగుతాను. మీరు పర్సనల్ అడుగుతారు, ఇది మరీ పర్సనల్ అన్నమాట. మరీ పర్సనల్ ఫీల్ అవ్వకూడదు. మరి నేను సిగ్గు లేకుండా అందరికీ డౌట్ ఉంటది కానీ ఎవరు ఎక్స్ప్రెస్ చేయలేరు. నాకు కొంచెం ఎక్కువ డౌట్ వచ్చింది. మీ షోస్ కి ప్రతిరోజు వేషింగ్ షర్ట్ వేయకుండా వేస్తారు కదా, తర్వాత అవన్నీ ఏం చేస్తారు? తెలియదు కదండి మాకు. వేషింగ్ షర్ట్ వేయకుండా ఉంటాను. అండ్ ఉన్నవన్నీ ఇంట్లో ఉన్నాయి. అన్ని ఎన్ని బీరువాలు సర్దారు? గదంతా సర్దాము. బట్ ఏం చేస్తామంటే అదేం చేస్తామంటే చిన్న మార్పిడిలు జరుగుతాయన్నమాట. రక్త మార్పిడి మారుస్తూ ఉంటాం. మీకు తెలియదు అవి మళ్ళీ వేసుకున్నప్పుడు. అవునా? నిజంగా నేను ఇప్పుడు మీరు కాలేజ్ కి మంచి మంచి డ్రెస్సెస్ వేసుకెళ్తారు. 1 month అలా మాక్సిమం మెయింటైన్ చేస్తారు. 2వ month రాగానే ఫస్ట్ month లో సెకండ్ డేస్ కొంచెం మార్చి కాంబినేషన్ మళ్ళీ బాగా ఉపయోగిస్తున్నారు. ఇంకా ఎక్కువ. ప్రదీప్ ఇష్టంగా ఏం తింటాడు? బాగా అసలు ఇది ఇక్కడ పెడితే నేను భోజనం చేసినాకైనా ఫుల్ వేసేస్తా. ఇంకా ఎనీ డే గివెన్ డే పానీపూరి తింటాను. ఎవ్రీడే. నెక్స్ట్ టైం ప్రదీప్ ఇంప్రెస్ చేయాలంటే పానీపూరి తీసుకురండి. నేను షూటింగ్ వచ్చే టైంకి వాడు ఇంకా పూరీలు కూడా ఉన్నాడు. నేను వెళ్ళే టైంకి గిన్నెలు కడిగేసి పడుకుని ఉంటాడు. సరే ఇంకొక చిన్న సర్ప్రైజ్ అన్నమాట, మీకు నచ్చిద్దని అనుకుంటున్నా. హాయ్ అండి, గుర్తుపట్టావా ప్రదీప్ నన్ను? ఇంత సీరియస్ గా ఆడుతుంటే కంపదీసి మా టీచరా? నేను మీ అమ్మన్ టీచర్ని. మిమ్మల్ని అంత ఈజీగా ఎలా మర్చిపోతాను టీచర్? మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మా ఇంట్లో పెట్టా. మంచిది. అది గుమ్మ ముందు పెట్టా. ఇప్పుడు మన గురించి ఇప్పుడు అందరికి చెప్దాం. నీ అమ్మన్ సబ్జెక్ట్ గురించి అందరికి చెప్పబోతున్నాను. చెప్పండి. అసలు ప్రదీప్ కి అమ్మన్ సబ్జెక్ట్ అంటే ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం. ఏ సబ్జెక్ట్ చదివినా చదవకపోయినా M1 మాత్రం బాగా చదువుతాడు. ఎవరి క్లాస్ అటెండ్ అయినా అవ్వకపోయినా నా క్లాస్ మాత్రం బాగా అటెండ్ అయ్యేవాడు. ఈవిడే మా M1 టీచరు. M1 అంటే ఏంటి మేడం? M1 అంటే మ్యాథ్స్. ప్రదీప్ ఇన్నేళ్ళు చదివి ఎన్నిసార్లు పాస్? M1 అంటే మెకాట్రానిక్స్. టేక్ యాక్షన్. M1 అంటే మెకాట్రానిక్స్ కాదు, మ్యాథ్స్. మ్యాథ్స్ అంటే ఓకే. ఇది కట్ చేయండి, ఎడిట్ లో తీసేయండి. చూసారా మా M1 టీచర్ అలా ఉంటే మరి నా M1 అలాగే ఉంటది మరి.
ఊరికే మీ ముందు అందరి ముందు చెప్తాడు గానీ ఫెయిల్ అయ్యాను ఇన్నిసార్లు రాశానని, అదేం కాదు, అదంతా అబద్ధం. చాలా బాగా చదువుతాడు, ఫుల్ మెరిట్. అసలు మీరు అందరు కలిసి నా అమ్మని నాశనం చేశారు కానీ నేను ఇంజనీరింగ్ లో టాపర్ అని తెలుసా? అదే చెప్తున్నా వాళ్ళందరికీ. విత్ ద మెడల్ జేఎన్టీ నుంచి 71.1% డిస్టింక్షన్ లో పాస్ అయ్యా ఇంజనీరింగ్. అలా చెప్పుకోవాలని మా నాన్నగారికి ఎప్పటి నుంచో కళ. మనకు అది సీన్ లేదు. మా ఫస్ట్ చాప్టర్ ఏంటి మనకి ఎంఎన్ లో? కట్ చేయండి, ఇది ఎడిట్ చేయండి. చెప్పండి మేడం, ఎంఎన్ లో ఫస్ట్ చాప్టర్ ఏంటో? ఏంటి ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? ఏమని చెప్పండి. ఫస్ట్ చాప్టర్ డైనమిక్స్ ఆఫ్ మ్యాట్రిసెస్. నేను టీచర్ని కదా, స్టూడెంట్స్ తో చెప్పిస్తే బాగుండిద్దని, వాళ్ళకి ఇంకా తెలియాలి కదా. డైనమిక్స్ ఆఫ్ మ్యాట్రిసెస్. సార్ ఫస్ట్ చాప్టర్ ఏంటి మేడం ఎంఎన్ లో? డైనమిక్స్ ఆఫ్ మ్యాట్రిసెస్. అలాంటిది ఏమైనా ఉంటుందా అసలు మ్యాథ్స్ లో? ఏది పడితే చెప్పేస్తారా? మీరు ఏది చెప్తే అది కరెక్ట్ అండి. మీరేంటి మీరు తీసుకొచ్చారా? ఎంటీఎం షోకి చాలా థ్యాంక్స్ ప్రదీప్ తో మాట్లాడించినందుకు. థ్యాంక్ యూ. మిమ్మల్ని ఇలా చూస్తాను నేను అనుకోలేదు. లాస్ట్ క్వశ్చన్, ఇంకా అప్పుడే అయిపోయింది షో. నాకు అదే బాధగా ఉంది ప్రదీప్. పర్లేదు. మీరు వెళ్ళిన ఇంటర్వ్యూస్ అన్నిట్లో ఏది బెస్ట్ ఇంటర్వ్యూ? ఇప్పటి వరకు వెళ్ళిన ఇంటర్వ్యూస్ లో ఏది బెస్ట్ ఇంటర్వ్యూ? మీరు చేసిన ఇంటర్వ్యూ బెస్ట్ ఇంటర్వ్యూ. ఇది జోక్ కాదు, బట్ డెఫినెట్లీ ఐ రియలీ లైక్ ఆన్సరింగ్ యువర్ క్వశ్చన్స్. ఎందుకంటే ఇప్పటివరకు నేను వెళ్ళిన అట్లా అంటే అన్ని వాళ్ళు అడుగుతారు కదా, కెరియర్ గురించి లైఫ్ గురించి అని అడుగుతారు. మీరు ఇంకొంచెం ఎక్కువ ఇంట్రెస్టింగ్ అడిగారు. థ్యాంక్ యూ. Pradeep, you and me, Monica, forever. Love you so much. Love you, sir. So sweet. To Pradeep, with love. ఈ ప్రపంచంలో ఎంతో మంది యాంకర్స్ ఉండగా నేను ఎందుకు నీకే ఫ్యాన్ అయ్యాను? ఎందుకంటే నువ్వు పెళ్లి కాని ప్రదీప్ కాబట్టి. నా హృదయంలో మోగింది వీణా, దానికి కారణం నువ్వేనా అని అనుకుంటుంది నేనేనా?